స్టైలిష్ స్టార్. ఎవరైనా అల్లు అర్జున్ ఎక్కడ ఉంటాడు అంటే ఇదేం సిల్లీ క్వశ్చన్, హైదరాబాద్ లో అల్లు మ్యాన్షన్ ఉండగా ఎక్కడికి పోతాడు అంటారు కదా. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ లో మన స్టైలిష్ స్టార్ కొన్ని సంవత్సరాలు ముంబైకి వెళ్ళనున్నారంట అనే వీడియోస్ ప్రత్యక్షమవుతున్నాయి. మరి నిజమేంటి? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకా గురించి రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్కేల్, టీమ్, బడ్జెట్ అన్నీ కలిపి ఇది సాధారణ సినిమా కాదని ఇప్పటికే క్లియర్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే బన్నీ ముంబైలో స్థిరపడుతున్నాడనే వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. షూటింగ్, ఇతర పనుల కోసం తరచూ ముంబైకి వెళ్లాల్సి రావడంతో అక్కడే ఇల్లు కొన్నాడని కొందరు ప్రచారం చేయగా, ఇంకొందరైతే ఆయన 3 ఏళ్లు ముంబైలోనే ఉండబోతున్నారని కూడా రాసేశారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తాజాగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ ముంబైలో ఎలాంటి ప్రాపర్టీ కొనలేదు. కేవలం సినిమా పనుల కోసం అక్కడికి వెళ్లినప్పుడు ఉండేందుకు అద్దెకు ఒక మంచి అకామిడేషన్ తీసుకున్నారని సమాచారం. అంటే ఇది పూర్తిగా వర్క్ కన్వీనియన్స్ కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమే. భారీ ప్రాజెక్టు కావడంతో షూటింగ్ మాత్రమే కాదు, అనేక టెక్నికల్ పనులు కూడా ముంబైలోనే జరుగుతున్నాయి. అందుకే తరచూ ప్రయాణాలు చేయడం కంటే అక్కడే ఒక సౌకర్యవంతమైన నివాసం ఉండడం మంచిదని భావించారు. ఈ సినిమాలో దర్శకుడు అట్లీ కూడా అదే ప్రదేశంలో ఉండి పనులు చూసుకుంటున్నారని తెలుస్తోంది. ఎందుకంటే రాకా లాంటి భారీ సినిమా చేయాలంటే ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి పర్యవేక్షించాల్సి ఉంటుంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్, మార్కెటింగ్ వంటి పనులు చాలా కీలకం. ఇవన్నీ ఎక్కువగా ముంబైలోనే జరుగుతాయి. హైదరాబాద్ లేదా చెన్నైలో కూడా మంచి సదుపాయాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయ స్థాయి వనరులు మాత్రం ముంబైలోనే ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా హాలీవుడ్ టెక్నీషియన్స్, గ్లోబల్ ప్రొడక్షన్స్ కంపెనీలతో మీటింగ్స్ జరపడానికి ముంబై చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు పలు అంతర్జాతీయ విఎఫ్ఎక్స్ సంస్థలు కూడా అక్కడే పనిచేస్తున్నాయి. అందుకే ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల కోసం పలు విదేశీ కంపెనీలతో కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో ముంబైలో ఉండడం టీంకు చాలా సులభంగా మారింది. ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి నిర్మాతకు కూడా అదనపు భారం లేకుండా ఉండేలా ప్లాన్ చేసుకున్నారని చెప్పవచ్చు. ఇక షూటింగ్ విషయానికి వస్తే ఈ ఏడాది చివర్లోపు చిత్రీకరణను పూర్తి చేయాలని అల్లు అర్జున్, అట్లీ ఇద్దరు బలంగా నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా అసలు పని అక్కడితో ముగియదు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్ వంటి పనులు ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటాయి. ముఖ్యంగా ఈ సినిమా భారీ విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి ఉండడంతో వాటి కోసం అదనంగా టైం కేటాయించాల్సిందే. అందుకే ముందుగానే ముంబైలో ఉండేలా ప్లాన్ చేసుకుని పనులను వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు. పుష్ప 2 సినిమా ఇచ్చిన పాన్ ఇండియా క్రేజ్ తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు మరింత పెద్ద లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. రాకా ద్వారా తన ఇమేజ్ను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. తన లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సన్నివేశాలు అన్ని విషయాల్లో కూడా ఆయన ఎలాంటి రాజీ పడడం లేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా యాక్షన్ సీన్స్ విషయంలో అల్లు అర్జున్ చాలా రిస్క్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. కొత్త తరహా స్టంట్స్, ఇంటెన్స్ ఫైట్స్ ఇలా ఇవి ఈ సినిమాలో హైలైట్ గా నిలవబోతున్నాయి. అట్లీ విజన్ కు తగ్గట్టు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలనే లక్ష్యంతో ఆయన కష్టపడుతున్నారని తెలుస్తోంది. సినిమా కొంచెం ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు, కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం బెస్ట్ గా ఉండాలని టీం నిర్ణయించుకుంది. ఇక రాకాకి ముందే కొన్ని పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండడం కూడా ఒక ఛాలెంజింగ్ గా మారింది. వాటిలో వారణాసి వంటి ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ సినిమాలు సెట్ చేసే స్టాండర్డ్ను దాటాలంటే రాకా ఇంకా ఎక్కువ స్థాయిలో ఉండాల్సిందే. అందుకే ప్రతి అంశంలోనూ అత్యుత్తమ నాణ్యత కోసం టీం కృషి చేస్తోంది. ఇటీవల రాకా టీం నుండి వ్యక్తిగతంగా కూడా కొన్ని శుభవార్తలు వెలువడ్డాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొనే రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది. అదే సమయంలో దర్శకుడు అట్లీ కూడా మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య ప్రియా పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. ఈ సంతోషకరమైన వార్తను అట్లీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన కొడుకుకు ఒక చిన్న చెల్లెలు వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇలా వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషకరమైన క్షణాలు జరుగుతుండటంతో రాకా టీం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ముందుకు సాగుతుంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ప్రతిరోజు కొత్త అప్డేట్స్ తో ఈ సినిమా గురించి ఆసక్తి పెరుగుతుంది. పుష్ప సినిమాలతో వచ్చిన భారీ విజయాల తర్వాత అల్లు అర్జున్ నుండి మరో పెద్ద హిట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొత్తానికి రాకా సినిమా కోసం అల్లు అర్జున్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే ఆయన ఎంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారో అర్థమవుతుంది. ముంబైలో అద్దె ఇంట్లో ఉండడం కూడా ఆ ప్లానింగ్ లో భాగమే. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఆయన కెరియర్ లో మరో మైలురాయి కావాలని
టీం మొత్తం కృషి చేస్తుంది. మరి ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.